హలో పెద్దాయన, హలో ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం పని చేస్తుంటారా? వ్యవసాయం పని చేస్తాను. ప్రజెంట్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? అన్నీ బాగున్నాయండి. అన్నీ బాగా పెడుతున్నాడు. పెన్షన్ డబ్బులు అవి బాగా ఇస్తున్నాడు. బాగా అన్నీ సైపం బాగున్నాయండి. పెన్షన్ డబ్బులు కుర్రోళ్ళు ఇవి అమ్మఒడి అవి బాగా ఇస్తున్నాడు. మరి ఇంతకు ముందు అమ్మఒడి ఏ ప్రభుత్వాన్ని ఇచ్చింది? అమ్మఒడి కానీ పెన్షన్ డబ్బులు కానీ పెన్షన్ 3,000 ఇవ్వలేదండి. అమ్మఒడి ఇలా 15,000 రూపాయలు ఇస్తున్నాండి. మరి అది గొప్ప కదండి. మనవాళ్ళు ఉన్నారా? మనవాళ్ళు లేరండి. కొడుకు కూతురండి. పెన్షన్ డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి? మా కుర్రోడికి వస్తున్నాయండి. ఇప్పుడు 12 సంవత్సరం కుర్రోడికి వస్తున్నాయండి. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ ఏదైందా? ఈ అవార్డు అవ్వలేదండి. డ్వాక్రా రుణమాఫీ మామ ఇప్పుడు ఈ సంవత్సరం వేయలేదండి. ముందే తీసాడండి. అదే మొదలెట్టారు కదా? మొదలెట్టాడండి. అవుతున్నాయండి ఇప్పుడు దాకా. మరి అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్ పార్టీ రావాలండి. మరి చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నాడు కదా? హామీలు ఇస్తే అతను అని చేస్తాడు, ఇతను త్వర ఏం చేస్తారు, మన ఇతరే రావాలి. ఇవాళ అందరూ పెద్దలకైతే ఇతనే బాగా పెడుతున్నాడు. అదండి. మరి ఇంతకు ముందే ఎప్పుడన్నా మాఫీలు అన్నాయా? మాఫీలు అవి లేవండి. ఇప్పుడు మాఫీలు తగలేదు. బ్యాంక్ మాఫీలు అవి తగలేదండి మాకు. మీ ఊర్లో ఏ విధంగా డెవలప్ చేశారు? మా దళవాతండి బాగా హై స్కూల్ కానీ స్కూల్ కానీ అన్ని బాగా చేసాడండి. అన్ని బాగా చేశాడు. సచివాలయం కట్టారా? సచివాలయం కట్టాడు. అందులో అన్ని బాగా చేస్తున్నాడు. విత్తనాలు కానీ ఏం సరిపెడుతున్నాడు దాన్ని. మరి సచివాలయం రాకముందు మీరు ఎన్ని ఇబ్బందులు పడేవారు? చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎక్కడికో పోయి బాగా చేసుకో వచ్చేవాళ్ళు. ఈ అన్నీ అడుక్కోపోయి సరిపోయేది. కాబట్టి వారంటీలతో అన్నీ సరిపోతాయి. మాకు వారంటీ సరిపెట్టిపోతున్నారు. మరి ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండేవి, ఇప్పుడు వాలంటీర్ వస్తుంది. ఏది బాగుంది రెండాట్లో? ఇదే బాగుందండి. ఇప్పుడు జన్మభూమి అంటే బోల్డ్ పాటలు పడి ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదే బాగుంది మాకు. అన్నీ బాగున్నాయి ఇప్పుడు. మరి నెక్స్ట్ జగన్ గారు అంటున్నారు మేము ప్రజలు నమ్ముకున్నాం అంటున్నారు. అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు వస్తున్నారు. జగన్ వస్తాడండి. చంద్రబాబు ఎలాగ వస్తాడండి. చంద్రబాబు పసుపుంకమ్మ అని పెట్టాడు. అవి కూడా కుదిరి ఇవ్వలేదు కదా. అప్పుడు ఎలాగ వస్తాడండి. కెలగేది బొలి మాట్లాడతాడని చంద్రబాబు నాయుడు మీద అంటారు. అదండి.